అటుపక్క ఇటుపక్క ఉండే. ఈరోజు తల్లులు మరి ఏ విధంగా ఉంటూ ఉన్నారు? వాక్యపు వెలుగులో మనం గమనించాలి. ఈరోజు తల్లులు ఏ విధంగా ఉంటూ ఉన్నారు? బిడ్డల కొరకు ప్రార్థించే తల్లులు ఎంతమంది ఉన్నారు? బిడ్డల రక్షణ కొరకు ప్రార్థించే తల్లులు ఎంతమంది ఉన్నారు? లోక సంబంధమైన ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ, లోక సంబంధమైన క్షేమం, లోక సంబంధమైన విషయం, లోక సంబంధమైన ఉన్నతమైన స్థితుల్లో కోరుకుంటున్నారు. కానీ ఆత్మ సంబంధమైన విషయంలో, దైవ సంబంధమైన విషయంలో తల్లుల పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబ విషయంలో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. తల్లి పాత్ర అనేది చాలా ప్రాముఖ్యం కుటుంబ విషయాలు. తల్లి ప్రార్థించే విధంగా ఉండాలి. బైబిల్లో ఒక ఆమె ఉంది, సూసన్నా అని. చరిత్రలో వ్రాయబడిన సూసన్న ఒక స్త్రీ ఉంది. తన బిడ్డలు నిద్రిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళంట, ఒకవాళ్ళ దగ్గర మీద చేయబెట్టి ప్రార్థన చేస్తంట. ప్రభువా, ఈ బిడ్డను వాడుకో, ఈ బిడ్డను దీవించు అని బిడ్డల తల మీద చేతులు పెట్టి ప్రార్థిస్తుందంట. అవును, మీ బిడ్డల కోసం తల్లులుగా ప్రార్థన చేయాలి, రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. లోక సంబంధంగా మంచి చదువు చదవాలి, మంచి ర్యాంకులు కొట్టాలి, మంచి ఉద్యోగాలు పొందాలి, మంచిగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి తల్లికి ఉంటుంది. ఉండాలి, ఉండకూడదని కాదు, ఖచ్చితంగా ఉండాలి. తన బిడ్డల క్షేమం చూడాల్సిందే తల్లి. కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రార్థించే విధముగా మనం ఉండాలి. పర్లేదు, అక్కర్లేదు. ప్రార్థించే విధముగా ఉండాలి. ప్రార్థించే తల్లులు అవసరం. బిడ్డల రక్షణ కొరకు లోక సంబంధమైన ప్రేమ విషయంలో తల్లి బిడ్డల ప్రేమ స్వచ్ఛంగా కనబడతా ఉంటుంది. తల్లి ప్రేమ బిడ్డల విషయంలో, దైవ సంబంధమైన విషయంలో వారి రక్షణ కొరకు కూడా ప్రార్థన చేసే ఆత్మీయ తల్లులు ఉండాలి. ఆత్మీయ తల్లులు ఉండాలి. రోమపత్రిక 16వ అధ్యాయములో ఒక మంచి తల్లులు అక్కడ కనబడుతూ ఉంటారు. రోమపత్రికలో కనబడుతూ ఉంటారు. మీరేం చదవక్కర్లేదు, అది ఇంటికి వెళ్ళి చదువుకుంటే సరిపోతుంది. ప్రార్థన చేసే తల్లులు, కుటుంబంలో ప్రార్థించే తల్లులు, ఆధ్యాత్మికమైన తల్లులు ఉన్నారు, కుటుంబాన్ని ప్రేమించే తల్లులు ఉన్నారు. సంఘములో దేవుని బిడ్డలు, ఆత్మీయులైన బిడ్డలు బలహీనులుగా ఉన్నా, పడిపోతూ ఉన్నా, నష్టపోతూ ఉన్నా వారి క్షేమం కొరకు ప్రార్థించేది దైవ సేవకురాలు మాత్రమే. ఎందుకంటే ఆ బాధ్యత, ఆ ప్రేమ ప్రభువు పెట్టిన విధానం అది. ఈరోజు తల్లుల దినోత్సవం కాబట్టి తల్లి గురించే మాట్లాడుతున్నాను. తండ్రి దినోత్సవం వచ్చినప్పుడు, తండ్రి దినం వచ్చినప్పుడు మాట్లాడతాను. దినం అంటే మనం అనుకునే దినం కాదు. అమ్మ దినం, తండ్రి దినం, బిడ్డల దినాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రేమికుల దినం కూడా ఉంది. అది మాత్రం అందరికి గుర్తుంటుంది, డేటుతో సహా గుర్తుంటుంది. కానీ తల్లి దినోత్సవం ఎవరికి గుర్తుండదు, తండ్రి దినోత్సవం గుర్తుండదు, ఇంకో దినోత్సవం ఏం గుర్తుండదు. దాంతోపాటు ఏదో రోగాల దినోత్సవం కూడా అంటే ఈరోజు ఏదో రోగం ఏదో ఉందంట. మనకు ఆ రోగాలు భోగాలు మనకేం వద్దులే. కానీ ఒక అద్భుతమైన తల్లి ప్రేమ అయితే బైబిల్లో ఒకటి ఉంది, వీటన్నిటికీ మించిన ప్రేమ. యెషయా గ్రంథం 49:15 వ్రాయబడింది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా,
వారైనా మరుచుదురేమో కానీ నేను మాత్రం మరవను. అద్భుతమైన మాట. తల్లి కూడా, తల్లి ప్రేమకు మించిన ప్రేమ, తల్లి ప్రేమకు మించిన ప్రేమ యేసు ప్రేమ. అన్ని ప్రేమలకు మించిన ప్రేమ యేసు ప్రేమ. యేసు ప్రేమలో ఏ మాత్రం కూడా లోపం ఉండదు. స్వచ్ఛమైన నిర్మలమైన ప్రేమ. ఇప్పుడు రిబ్కా ఉంది, ఏశావు యాకోబులు ఉన్నారు. చిన్నోడిని బాగా చూసుకుంటే పెద్దోడితో ఏముందిలో అనుకుంటుంది. కాస్త లోపం కనిపించింది తల్లి ప్రేమలో. కానీ స్వచ్ఛమైన ప్రేమే, కానీ కాస్త లోపపు ఇష్టమైన ప్రేమ. కానీ దేవుని ప్రేమ అండోయ్, దేవుని ప్రేమ తల్లైనా మరుచునేమో కానీ నేను మాత్రం మరను. తల్లి అయినా మరుచునేమో. ఆ ప్రేమ ఎలాంటిదంటే యేసు ప్రేమ లోక సంబంధమైన ప్రేమలన్నిటికన్నా, తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా, ప్రేమికుల ప్రేమ కన్నా, స్నేహితుల ప్రేమ కన్నా, లోక సంబంధమైన ఏ ప్రేమ, వాటన్నిటికి మించిన ప్రేమ యేసు ప్రేమ. వీటన్నిటికీ. అందుకే నేను కూడా ఒక పాట రాశా. మరువలేనిది యేసుని ప్రేమ, మార్పులేనిది శాశ్వత ప్రేమ. మరువలేనిది యేసుని ప్రేమ, మార్పులేనిది శాశ్వత ప్రేమ. రాతి గుండెను మార్చిన ప్రేమ. ఏడు ఆర్కెస్ట్రా అబ్బాయి కనపడతలేదే. నువ్వు దూరంగా కూర్చుంటేట, నువ్వు దగ్గరకు రావాలైతే. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రేమ మాత్రం స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమను పొగుడుతూ రాశాను. ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా యేసుని ప్రేమా, మరువలేనిది యేసుని ప్రేమా, మార్పులేనిది శాశ్వత ప్రేమ. ఆయన ప్రేమలో ఏ మాత్రం కూడా తేడా లేనిది. ఈ ప్రేమల దగ్గరకు వచ్చేసరికి ఏదన్నా కొంచెం గొడవ, కొంచెం ఇగో హర్ట్ అయింది అనుకోండి, దెబ్బతిందనుకోండి, డోంట్ కేర్ అని చెప్తాం. ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉన్నా కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు ప్రభు. ఎన్నిసార్లు దేవునికి దూరమైనా కానీ, ఎన్నిసార్లు నువ్వు తప్పిపోయినా కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. అది కాబట్టి ఈ సందర్భంలో మరి సంఘంలో ఉన్న తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని వాక్యపు వెలుగులోకి వెళ్దాం. ఒకసారి దేవునికి స్తోత్రం చూద్దామా? చెప్పండి గట్టిగా. ఒక చిన్న పాటను పాడుకొని వెళ్దాం. చిన్న పాట పాడుకొని దేవుని
స్తోత్రం. మరువలేనిది యేసుని ప్రేమ, మార్పులేనిది శాశ్వత ప్రేమ. మరువలేనిది యేసుని ప్రేమ, మార్పులేనిది శాశ్వత ప్రేమ. అంతరంగము మార్చిన ప్రేమ, అంతములేని యేసుని ప్రేమ. అంతరంగము మార్చిన ప్రేమ, అంతములేని యేసుని ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ. మరువలేనిది యేసుని ప్రేమ, మార్పులేనిది శాశ్వత ప్రేమ. రాతి గుండెను మార్చిన ప్రేమ, నీతి మార్గములో నడిపిన ప్రేమ. రాతి గుండెను మార్చిన ప్రేమ, నీతి మార్గములో నడిపిన ప్రేమ. మార్గము సత్యము యేసుని ప్రేమ, మార్గము సత్యము యేసుని ప్రేమ. జీవములో నన్ను ఉంచిన ప్రేమ, జీవములో నన్ను ఉంచిన ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ. కాచిన ప్రేమ, పులువల కలుషం కడిగిన ప్రేమ. సిలువలో రక్తం కాచిన ప్రేమ, పులువల కలుషం కడిగిన ప్రేమ. మరణపు ముల్లు విరచిన ప్రేమ, మరణపు ముల్లు విరచిన ప్రేమ. శాశ్వత రక్షణ వసగిన ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ.
ప్రేమ, చింతలు తీసే చల్లని ప్రేమ. చీకటి బ్రతుకులో వెలుగైన ప్రేమ, చింతలు తీసే చల్లని ప్రేమ. చెంతకు చేర్చే చెరగని ప్రేమ. చెంతకు చేర్చే చెరగని ప్రేమ. శ్రమల నుండి కాపాడు ప్రేమ. శ్రమల నుండి కాపాడు ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ. మరువలేనిది యేసుని ప్రేమ. మార్పులేనిది శాశ్వత ప్రేమ. అంతరంగము మార్చిన ప్రేమ. అంతములేని యేసుని ప్రేమ. అంతరంగము మార్చిన ప్రేమ. అంతములేని యేసుని ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ. దేవునికి స్తోత్రం చూద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ఈ ప్రత్యేకమైన దినం దేవుని వాక్యపు వెలుగులోనికి మనం కాస్త ముందుకొద్దాం. చదవబడిన భాగము ఒక అద్భుతమైన సందేశాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. 12వ కీర్తనలో ఒక అద్భుతమైన సందేశము దీనిలో మనం చూస్తాం. ముచ్చటగా 3 మాటలని చెప్పుకునే రోజు పోయింది. ఇప్పుడు వీలైతే 2 మాటలు, ఈ 2 మాటలు చెప్పుకొని దేవుని వాక్యపు వెలుగులో కాస్త ముందుకెడతాం. మొదటి 2 వచనాలు అలాగే 4వ వచనాన్ని కాస్త వాక్యపు వెలుగులోనికి వెళదాం. నన్ను రక్షించు, భక్తి కలిగిన వారు లేరు, విశ్వాసులు అనబడిన వారు నరులలో లేరు అని ఇక్కడ 12వ కీర్తనలో ఒక బాధకరమైన విషయాన్ని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు దేవుని సేవకుడు ఒంటరిగా నిలబడవలసి వస్తుంది. ఇది చాలా కష్టంగా ఉంటుంది. దేవుని సేవకులు ఒంటరిగా నిలబడవలసి వస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో కుటుంబ వ్యవస్థలో కూడా కొంతమంది ఒంటరిగా నిలబడవలసి వస్తుంది. భక్తి కలిగిన వారు లేరు, విశ్వాసులు అనబడిన వారు నరులలో లేరు, గతించిపోయారు. సంఘములో విశ్వాసులు కనబడాలి, సంఘములో ప్రార్థించేవారు కనబడాలి, సంఘములో పరిచర్య చేయవారు కనబడాలి, సంఘము దేవునితో సహవాసము చేసేవారిగా ఉండాలి. అక్కడున్న ప్రజలు ఆ పరిస్థితులు అన్నిటిని చూసి భక్తి కలిగిన వారు లేరు, విశ్వాసులు అనబడిన వారు నరులలో లేరు.
ప్రార్థించేవాళ్ళు లేరు. ఒక చోట ఒక ప్రార్థనకు పిలిచారు. వీళ్ళెవరూ సిద్ధపడలేదు. ఇంటోళ్ళు సిద్ధపడలేదు, పెళ్లి కూతురు సిద్ధపడలేదు, వచ్చిన వాళ్ళు సిద్ధపడలేదు. నన్ను మాత్రం సిద్ధపరిచారు. రండి 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 అని. సరే వెళ్ళాను. అక్కడ చూస్తూ ఉన్నాం. పావుగంట అయింది, అరగంట అయింది, ఎవరు రాట్లా. దరిదాపుగా గంట అవుతుంది. అయ్యా టైం అవుతుంది, ప్రారంభించాలి. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఇంకా పెళ్లి కూతురు సిద్ధం కాలేదండి అన్నారు. ఎప్పుడో సిద్ధమైంది, రమ్మని చెప్పారు కదా అంటే, సరే పెళ్లి సంబరం కదా, కొంచెం అటు ఇటుగా ఉంటుందిలే అనుకో. అంత బాగానే ఉంది. ఈలోపు ఒక ఆయన వచ్చాడు. పాస్టర్ గారు మీరు 4 పాటలు పాడండి. ఏంటంట? పాస్టర్ గారు మీరు 4 పాటలు పాడండి, ఇప్పుడు వచ్చేస్తారులే అన్న. నేనన్నాను సాఫ్ట్గా పిలిచి, బ్రదర్ మంచి మాట చెప్పారు, చేద్దాం. మీరు చర్చికి వెళ్తారా అన్న. వెళ్తామండి మేము కూడా, మేము వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తాం, మీరు వచ్చి ముందు 2 పాటలు పాడండి అన్న. మాకు పాటలు రావండి, చర్చికి అయితే వెళ్తాం కానీ పాటలు రావు. ఇది విశ్వాస. చాలామంది చర్చికి వస్తారు కానీ ప్రార్థన చేయటం కూడా రాదు. చర్చికి వస్తారు కానీ పాడటం కూడా రాదు. చర్చికి వస్తాం కానీ వీళ్ళని ఏమంటారు? విశ్వాసులు నరులలో లేకుండా గతించిపోయారు. అదేమనంటే ఏమంటారు తెలుసా? నాకు చదువు లేదు కదా, నాకు ప్రార్థన నడవదులే. చదువు ఉంటే నడిచిద్దా? ఎందుకు ఆ మాట? ఏమండి, చదువు ఉంటే నడిచిద్దా? చదువు లేకపోతే నడవదా? విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు? ఇలాంటి సందర్భాలలో కొన్నిసార్లు దేవుని సేవకుడు ఒంటరిగా నిలబడాలి. కొన్ని సందర్భాలు నా సేవా పరిచర్యలో ప్రార్థన మొదలు పెడతాను, సమయం అయిపోయింది, అప్పటికి ఒక 10 నిమిషాలు లేటుగా మొదలు పెడదాం. పాటలు పాడుతాను. ఒక పాట పాడితే ఒకళ్ళన్నా వస్తారేమోనని 2 అయింది, 3 పాటలు, 4 పాటలు, 5 పాటలు, 6 పాటలు, 7 పాటలు, 8 పాటలు. అప్పటికి దరిదాపు గంట అయిపోయింది. పాడి అలుపు వచ్చింది. సరే ప్రార్థన చేస్తే వస్తారేమోనని పాటలు పాడుకున్నాం, వాక్యానికి ధ్యానం చేద్దామని ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. పావుగంట దేవునికి స్తోత్రం చెప్పాను, ఏమి లేదు. సరే పావుగంట తర్వాత దేవుని వాక్యం మొదలుపెట్టా, ఏమీ లేదు. లాస్ట్లోనే తగులు వస్తారేమోనని చివరి ప్రార్థన చేసుకుందాం అనుకో, ఏమీ లేదు. ఇప్పుడు మనుషుల్ని ఏమనాలి? విశ్వాసులు గతించిపోయారు. సేవకుడు ఒంటరిగా నిలబడాలి. మన కుటుంబంలో కూడా ఒంటరిగా నిలబడవలసిన పరిస్థితులు వస్తాయి. విశ్వాసులు అవిశ్వాసులు, దేవునిని ఎరిగిన వారు, దేవునిని ఎరగని వారు, ప్రార్థించేవారు, ప్రార్థన లేనివారు. కొన్నిసార్లు ఆ కుటుంబాల్లో ఎవరైతే దేవుని ఎరిగిన వాళ్ళు ఒంటరిగా కనపడతారు. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు కూడా దేవునికి దూరం అవుతున్నారంటే వాళ్ళు విశ్వాసి కాదు, గతించిపోతున్నారని ప్రభువు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఏ స్థితిలో ఉన్నాం? ఒక పరిశీలనలోనికి రావాలి. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వాక్యములో ఈ తరము వారిలో నోవాహు
దేవుని ఎదుట ఒక్కడే నీతిమంతుడిగా కనబడుతున్నాడు. చదవండి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని. తరము మొత్తము మీద ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడంట. ఏంటండి? తరం మొత్తం మీద ఆ తరములో ఒక్కడే. దేవుడు చెప్పాడు 6వ అధ్యాయము 9వ వాక్యములో, నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడునయ్యుండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడంట. నోవాహుకు దేవుడు చెప్పాడు, నోవాహు ఓడ ఏర్పాటు చేయి, ఓడలోకి తీసుకొని రా, మిగతా వారిని అందరిని, దుష్టులను దుర్మార్గులను నేను సంహరిస్తాను అన్న కోణంలో ఒకటి. నా మాట విని ఓడలోనికి వచ్చిన వాడు రక్షించబడతాడు. సమస్త శరీరులు వీళ్ళ మూలంగా భూమి బలాత్కారంతో నింపబడి ఉంది కాబట్టి నా సన్నిధి నుండి వారికి అంతం వచ్చింది. వాళ్ళ ఆలోచనలో ఉండిపోయారు. అయితే ఒకటి నువ్వు చేయవలసింది ఉంది, ఓడకట్టు, ఓడను ఏర్పాటు చేయి, వాళ్ళందరికీ తెలియజేయ అన్నాడు. అలా ఓడగడత 120 సంవత్సరాలు బోధించాడట. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు నీతిని ప్రకటించాడు. దేవుడు చెప్పిన దగ్గర నుండి జలప్రళయం వచ్చేంతవరకు దాకా 120 సంవత్సరాలు. వింటున్నారా దేవుని వాక్యం? 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు అంటే ఈ సమయం అయితే మనకి ముసల్తనం వచ్చేది, పళ్ళు, చర్మం, దేహం అంతా ఇది ఎముకల మీద చర్మం ఏట కప్పి ఉంటుంది, అన్నీ తగ్గిపోయి ఉంటాయి, ఇంకేమి ఉండదు. 120 సంవత్సరాలు బోధ చేస్తే ఎవరు వినలా. అంటే సంఘాల్లో దేవుని వాక్యం సంవత్సరాల తరబడి వింటున్నా కానీ హృదయం దేవునికి ఇవ్వకుండా బ్రతికేవాళ్ళు ఒక లెక్క. 120 సంవత్సరాలు చెప్పి 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 1 సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పోయింది, చెబుతానే ఉన్నారు మార్పు ఏమన్నా వచ్చిద్దేమోనని. 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 అయింది, 110 అయింది, 115, 120. నోవాహు నువ్వు అక్కడే కనపడ్డావురా, నేను చెప్పినట్టు వచ్చే అందరికి పశువులు అన్నీ వచ్చినాయి, లోనకు తలుపు తీయంగానే అన్నీ వచ్చినాయి. కానీ మనిషి మాత్రం నోవాహు ఒక్కడే కుటుంబం. షేము, హాము, యాపేతు వాళ్ళ భార్యలు, నోవాహు భార్య 80 ఓడలోకి వెళ్ళారు. ప్రభు తలుపేశాడు. ఎందుకంటే ప్రభు తలుపేస్తే ఎవడు తీసేవాడు లేడు, ఆయన తీస్తే వేసేవాడు ఎవడికి దమ్ము ధైర్యం లేదు. ఆయన అనుగ్రహించే రక్షణను పోగొట్టుకుంటే ఇచ్చేవాడు ఎవడు లేడు. ఆయన ఇచ్చే రక్షణ పరలోకానికి తీసుకుని వెళుతుంది. ఒక్కడివే నీతిమంతుడివి. నోవాహుతో చెప్పాడు, ఎందుకంటే భూమి బలాత్కారంతో నింపబడి ఉంది. ఆయన చెప్పినట్టు చేశాడు. దేవుడు న్యాయాధిపతి, అందరికీ చెప్తాడు. ఈ స్వార్థ ప్రకటన ఎందుకో తెలుసా? దేవుడు న్యాయాధిపతి, అందరికీ చెప్తాడు, చెప్పి చేస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి జ్యోతికి చెప్పలేదు అనుకోండి, తెలియదు అనుకోండి, అయ్యా నాకు ఎవరు చెప్పలేదయ్యా, నీ గురించి తెలియదయ్యా, ఏ పాస్టర్ గారు చెప్పలేదయ్యా, ఏ వ్యక్తి చెప్పలేదయ్యా, నాకు చెబితే నేను మార్పు నొందేవాడినేనయ్యా అని చెప్పేసి దేవుని దగ్గర అడగటానికి అవకాశం ఉంది. ఆ న్యాయాధిపతి కదా ఆయన, జ్యోతికి ఇంతవరకు ఎవరు చెప్పలేదు కాబట్టి జ్యోతికి ఉంది అని చెప్తాడు. కానీ జ్యోతికి స్వార్థ ప్రకటించాడు. జ్యోతి వినలేదు అనుకుందాం, అమ్మాయి రక్షించబడిన అమ్మాయి, అది వేరే విషయం, వినలేదు అనుకుందాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఓడ అవతల ఉంచుతాడు, రక్షణ వెలుపల. సేఫ్ జోన్ కాదు, డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతావు. పరలోకం కాదు, నిత్య నరకంలోకి వెళతావు. దేవుడు న్యాయాధిపతి,
సంవత్సరాలు తరబడి 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 వయసు పెరుగుతూ ఉంటాయి, మన ఆస్తులు పెరుగుతాయి, మన ఉద్యోగాలు పెరుగుతాయి, మన కుటుంబం పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. కానీ దేవునికి మాత్రం చాలామంది ఏమంటారు, నేను మనసులో ఉంచుకున్నానులే దేవుణ్ణి అనుకుంటారు. మనసులో ఉంచుకోవటం కాదు, నా మనసులో ఉన్నాను, నేను అనుకునే వచ్చానని అంట. హృదయంలో ఆయనకి చోటు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దేవునికి హృదయంలో చోటు ఇవ్వాలి. అయితే సత్యం ఎక్కడుంటుంది? న్యాయం ఎక్కడుంది? యెషయా గ్రంథం 59వ అధ్యాయము 19వ వాక్యం, 59:14, క్షమించండి 14వ వాక్యం. యెషయా గ్రంథం, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరంగా ఉంది, సత్యము సంత వీధిలో పడింది, ధర్మము లోపల ప్రవేశింప నేరదు. ధర్మం ఏడుందంట? లోనికి రావట్లేదు. న్యాయమునకు ఆటంకం. న్యాయముగా దేవుని సువార్త ప్రకటించబడతా ఉంటే కర్రలతో తరుగుతూ ఉన్నారు, పేడ నీళ్లు తలుగుతూ ఉన్నారు. దేవుని సన్నిధికి రానియకుండా, దేవుని వాక్యం ప్రకటన చేయకుండా గొడవలు అవుతూ ఉన్నాయి. అది కాదు, ఏదో జిల్లా ఊర్లో సువార్త ప్రకటన చేసుకుంటూ వెళ్తే అసలు నిన్నెవడు ప్రకటించమన్నాడు అని చెప్పేసి గొడవ చేశారు. గొడవ చేసి రావటానికి వీల్లేదని వాళ్ళు నెట్టారు. నువ్వెవర్రా మమ్మల్ని ఆపమంటానికి అని చెప్పేసి వీళ్ళు ఇద్దరు వ్యక్తుల్ని బాధి పెట్టారు. ఊర్లోకి వెళ్ళి పరిగెత్తిచ్చి బాధి పెట్టారు. న్యాయమునకు ఆటంకం కలుగుతాం. న్యాయమునకు, సత్యమునకు. సత్యం ఎలా ఉంది? సంత వీధిలో ఉంది. సంత వీధి అంటే చెప్పండి. సంత వీధి అంటే ఎట్ట ఉంది? ఇప్పుడు ఎన్నో పరిస్థితి అన్నా, పాస్టర్ గారికి 10,000 ఇస్తేనే వస్తాడు పోటానికి, పాస్టర్ గారికి 50,000 ఇస్తేనే వస్తాడు, ఓ పాస్టర్ గారికి 1,00,000 రూపాయలు ఇస్తేనే వస్తాడు. వాళ్ళు మంచి శ్రేష్టమైన అందరికి అది అన్నమాట. ఓ పాస్టర్ గారికి గొడుగేసుకొని వస్తూ ఉన్నారు, వెనక 10 మంది. సో దేవాదేవుడికే ఏమి లేవు, యేసుప్రభు వారికి. ఆయన దీనుడై వాళ్ళు పాదాలు గడిగి ఇలా ఉండండిరా, దేవుని రాజ్యం ఇలానే ఉంటుందని చెప్పాడు. కానీ గొడుగులు పెట్టేవాళ్ళు ఒకళ్ళు రకరకాలుగా. ఇది సత్యం ఏడుంది? సంత వీధుల్లో ఉంది. ఒక ఆయన చనిపోయిన ఆయన దగ్గరికి పెద్ద ఆయన రామన్ అయ్యా వచ్చి ప్రార్థన చేశాను అంటే, అరే వాళ్ళు ఒక 5,000 ఇవ్వమనరా. 5,000 చచ్చిపోయి ఏడుస్తూ ఉంటే పెద్ద ఆయన వస్తానన్నాడు అంటే 5,000 ఇస్తానయ్యా రామని చెప్పి. ఈయన చక్కగా అంగీ వేసుకొని సిలువ వేసుకొని ఎంతో దీనంగా బైబిల్ పట్టుకొని, అమ్మా ఎలా జరిగింది, మంచిగానే ఉన్నాడుగా, ఏమైంది అని మాట్లాడి ప్రార్థన చేసి, పక్కన అసిస్టెంట్ ఉంటాడు కదా, అసిస్టెంట్ చేతికి అందించారు. ఆయన ప్రార్థన చేసి గాల్లో సిలువ గుర్తేసి, ప్రభువా ఇతన్ని పరలోకమునకు చేర్చుకోనమని ఒక సర్టిఫికెట్ ఒకటి ఇచ్చి రికమెండేషను ప్రభువుకు చెప్పి పంపించాడు. ఈ చచ్చిపోయినాడు ఎవడు? తాగుపోతాడు. వచ్చినోడు ఎవరు? పాస్టర్ గారు. ఈయన రికమెండేషన్ చేశాడు కదా. ఏమండి ఎక్కడన్నా తెలిసిన వాళ్ళు ఉంటే రికమెండేషన్ చేస్తే వెంటనే అయిపోయింది కదా, వర్క్ అయిపోయింది. మనకు తెలిసిన వాళ్ళని, ఇక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళని ఒక డాక్టర్ గారి దగ్గరికి పంపించాం. పాస్టర్ గారు పంపించారంటే, ఏ పాస్టర్ గారు? నా ఫోటో చూపించండి అని చెప్పాను వాళ్ళకి. ఆ డాక్టర్ గారికి నా ఫోటో చూపించండి, ఆయన పంపించాడంటే, నేను పంపించాను అనగా నా ఫోటో ఈ పాస్టర్ గారు అని చెప్పేసి ఏ స్కానింగ్ రాయలేదు, ఏది రాయలేదు,
ఒక మెడిసిన్ ఒకటి రాసి ఇది వాడుకో నీకేం కాదని, ఆ వేసుకున్న దగ్గర నుంచి బ్రహ్మాండంగా బాగుందంట. రికమెండేషన్, ఒక చిన్న రికమెండేషన్ అంతే, ఏమి లేదు. అంటే పాస్టర్ గారు రికమెండేషన్ ప్రభువుకు చెబితే ప్రభువు గబగబా వీళ్ళు పరలోక ద్వారాలు తెలిసి రారా బాబు నీ కోసం ఉంచారు, అసలే మా ఊడి కింద గోల చేస్తున్నాడు, చెప్పకపోతే రెండో గైదానికి అని చెప్పేసి చేసేది ఏమి ఉండదు. రికమెండేషన్ లేవు, మనకి రావు. సత్యమేడ ఉందంట, సంత వీధిలో ఉందంట. ధర్మమేమో దేవుని వాక్యమేమో లోపల లేదు. విశ్వాస జీవితంలో గడపవలసిన విశ్వాసులు అనబడిన వారు దేవునికి దూరంగా ఉంటూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి, వాక్యపు వెలుగులోనికి రావాలి అంతే. భక్తుడు దేశంలో లేడంట. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తాం, 2వ వాక్యం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 767 పేజీ నెంబరు, 7వ అధ్యాయం 2వ వాక్యం. అబ్బా, భక్తుడు దేశంలో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు. దేవునికి కావలసిందేమో యథార్థవంతులు. రాత్రి మేము రెడ్డిపాలెం చర్చిలో చెప్పుకున్నాం, దేవుని కనుదృష్టి అంట నీతిమంతులను యథార్థవంతులను చూడటానికి సంచారం చేస్తూ ఉందంట. దేవుని కనుదృష్టి. దేవుడు మనల్ని అందరినీ చూస్తాడు. ఆయన భక్తులు ఎవరైనా ఉన్నారా అని చూస్తాడు. అయితే నోవహు కాలములో నోవహును ఒక్కటినే చూశాడు దేవుడు. ఈ తరములో ఎంతమంది దేవుని భక్తులుగా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఆయన చూచినప్పుడు ఆయన కనుదృష్టిలో నువ్వు పడే విధముగా నీ ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ఇవి అంత్య దినములు. తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడువైడు. అంత్య దినములలో అపాయకరమైన కాలం. ఇవి చివరి దినాలు. ప్రభు రాబోతూ ఉన్నాడు. ప్రభువు చెప్పినట్లుగానే అక్కడక్కడ యుద్ధములు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపములు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కుటుంబాలలో అలాగే సమాజంలో అనేక విధములైన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అంత్య దినాలు. ఈ అంత్య దినాలలో ఇలా జరుగుతూ ఉంటే మనుషులు ఎలా ఉన్నారంట? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అపవిత్రులు, అజితేంద్రియులు, అతిద్వేషులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఎన్ని లక్షణాలు చూడండి, ఎన్నున్నాయో. అతిద్వేషులంటే ఎక్కువగా ద్వేషించేవాడు. సజ్జన ద్వేషులంటే మంచిని ద్వేషించేవాడు. దేవుని వాక్యం మంచిగా చెబుతూ ఉంటే ఆ దేవుని వాక్యాన్ని ద్వేషించేవాడు. అతిద్వేషులు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుని వాక్యాన్ని, దేవుని బిడలను ద్వేషిస్తూ ఉండేవాళ్ళు. స్వార్థప్రియులు. స్వార్థం, నేను అనే ఒక అహం, నేను అనే ఒక గర్వం, నేను అనే విధానం, అపవిత్రమైన జీవితం, మంచిని ద్వేషిస్తూ క్రూరత్వం కలిగి
గర్విష్ఠులుగా ఉంటూ దేవుని కంటే సుఖానుభవము మేమే అనుభవించాలి, దేవుడు కాదు. పైకి భక్తి కానీ దేవుని శక్తి లేనివారుగా ఉన్నారు. పైకి భక్తి, దేవుని శక్తి లేనివారు. విశ్వాసులు నరులలో లేరు, నరులలో లేరు, గతించిపోతున్నారు. దేవుని ప్రేమ దూరం అయిపోతుంది. దగ్గరగా వస్తున్న దేవుని ప్రేమను, ఆ ప్రేమను దూరం చేసుకుంటున్నారు. ప్రభు ఇంకనూ ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రభు ఇంకనూ మనలను శాశ్వతమైన తన కృపతో ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ విశ్వాసులు అనబడిన వారు నరులలో లేరు. ఇది తగ్గించున్నాను కొంచెం. ఎలా ఉన్నారంటే ఒకరితో ఒకరు అబద్ధం, మోసకరమైన మనస్సు, ఇచ్చకములాడు పెదవులు, దేవునికి ఇష్టము లేని విధముగా. అయితే మనం దేవుని బిడ్డలము. మన జీవితాల్లో కొంత ఇవి కనపడుతున్నట్టు, వింటున్నావా, నిద్రపోతున్నావా? దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. మన జీవితాల్లో కొంత ఇవి కనబడుతూ ఉంటే దేవుని వాక్యము ద్వారా వీటన్నిటిని దూరం చేసుకోవాలి. గతించిపోయే వారం కాదు, దేవునిలో నిలిచే వారంగా. గతించిపోయే వారంగా కాదు, దేవునిలో స్థిరపరచబడిన వారముగా. మరి ఈ విధంగా ప్రభువు బాధపడుతూ ఉన్నాడు, నన్ను రక్షించు. భక్తి గలవారు లేరు, నేను ఒక్కడనే కనబడుతున్నాను. నరులలో ఒక్కడు లేడు విశ్వాసి. ఏలియా కూడా ఏలియా తరములో దరిదాపుగా 450 మంది వేరుగా కనబడితే ఒక్కడే దేవుని కొరకు నిలబడ్డాడు, ఇశ్రాయేలు పక్షంగా. నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు ఒక్కడేగా నిలబడుతున్నావేమో. కుటుంబం అంతా ఒక విధంగా ఉంటే నువ్వు ఒక్కడివే పరిశుద్ధత కలిగి ఉంటున్నావేమో. కుటుంబాల్లో కనబడతాయి, సంఘంలో కనపడుతుంది, సమాజంలో కనబడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనం పడిపోకుండా ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని మన హృదయములో దాచుకోవాలి. దేవుని వాక్యము ద్వారా ప్రభువు చూచినప్పుడు ఈ లోకంలో మనకి మన ఉద్యోగం కానీ, మన కుటుంబం కానీ, మన వ్యాపారం కానీ, మన చేతి పని కానీ ఇవే. కానీ ఆత్మీయత లేని, రక్షణ లేని అనుభవాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం విడవబడిన పరిస్థితులకు వస్తాం. ఈరోజు ప్రార్థన అనేది, ఈరోజు క్రైస్తవ్యం అనేది ఏ విధంగా తయారవుతూ ఉందంటే, క్రైస్తవ్యంలో ఉండకూడదు, క్రైస్తవంలోనికి వస్తూ ఉన్నాయి. ఏమిటయ్యా అంటే, క్రీస్తు లేకుండా క్రీస్తు లేని ఆశీర్వాదాలను పొందుకుంటున్నారు. లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల ప్రార్థన. లోకంలో మనకు భౌతిక సంబంధంగా ఈ లోకం మనకు అవసరం, పని అవసరం, ఉద్యోగం అవసరం, ఇల్లు అవసరం. అవసరం లేదు అని నేను చెప్పను, దేవుని వాక్యం కూడా చెప్పదు, అవసరం. కానీ ఆత్మీయతను, పరిశుద్ధతను, పరలోకాన్ని దూరంగా కనుమరుగు చేసి, సత్యం అనేది సంత వీధుల్లోకి వెళ్ళిపోయి, ధర్మం అనేది వెలుపలుగా ఉండి, న్యాయానికి ఆటంకం జరుగుతూ, దేవుని వాక్యమునకు హృదయంలో చోటు లేకుండా పోతూ ఉంది. దేవుని వాక్యానికి చోటు లేకుండా పోతూ ఉంది. ఆదిమ క్రైస్తవులు ఏ విధంగా పరిశుద్ధతను సంతరించుకున్నారో, దేవుని బిడ్డలుగా పిలువబడుతూ దేవుని కొరకు ఏ విధంగా నిలబడ్డారో, వీటి మీద మన మనసు ఉంచాలి. ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది శ్రేష్టమైనదో దాని మీద మనం మనసు ఉంచాలి. కొరింథీయుల పత్రికలో వ్రాయబడి ఉంది,
ఏది శ్రేష్టమైంది, ఏది రమ్యమైంది. అలా అని చెప్పేసి ఇల్లు వదిలేయమంటావా, ఉద్యోగం వదిలేయమంటావా? అన్నీ అవి వదిలే ఇవి వదిలే అని దేవుని వాక్యం ఏం చెప్పలేదుగా. అవసరమైతే వదిలేయాలి, దేవుని కొరకు వదిలేయాల్సి వస్తే వదిలేసుకోవటమే, తప్పదు. వదిలేసుకోవాల్సి అంటే వదిలేసుకోవటమే, తప్పదు. ఏమండి, వదిలేసుకోవాలనుకుంటే దేవుని కొరకు ఆ సమయం వచ్చిందంటే తప్పదు. ఇప్పుడు జనాభా లెక్కలని ఒక వేట మొదలైంది. జనాభా లెక్క ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఉంటున్నారు, డాబా పైన ఏమైనా ఉందా? 2గా కనపడితే 2 వేస్తున్నారు, 3 కనపడితే 3 వేస్తున్నారు. 2 స్టేర్లు అంటే 1, 2, 3 వేస్తున్నారు. దీనిపైన ఇంకోటి అంటే 2 వేస్తున్నారు. 4 ఉన్నాయి అనుకుంటే 4 వేస్తారు. ఎన్ని కుటుంబాలు, ఎన్ని బెడ్రూములు అడుగుతున్నారు, అన్నీ అడుగుతున్నారు. నువ్వు క్రైస్తవుడివా, ఎవరివి? నన్ను అడగకుండానే రాసి పడేశారు. ముందు అడుగుతూనే ఉన్నారు, వెంటనే చూసి అయిపోయిన తర్వాత మీరు ఎవరండి, బీసీ రాసి పడేశారు. బీసీలని నువ్వు క్రైస్తవుడు అని రాసి పడేశారు. ఎందుకంటే పేరు నాది ఒరిజినల్ పేరు కనపడుతుంది, మా పిల్లల పేరు ఒరిజినల్ కనపడుతుంది, అందరికీ ఒరిజినల్ పేర్లే కనపడుతున్నాయి. ఏం పాస్టర్ గారు అనగానే వెంటనే క్రైస్తవుడు. ఇంకో చోటకి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మేము కాదు అన్నారు. ఇంకో చోటకి వెళ్ళారు, మేము కాదు అండి పలానా అన్నాం. ఇప్పుడు దేవుని కొరకు నిలబడవలసి వస్తే ఇదే జరుగుతూ ఉంది. ఇప్పుడు అన్ని పునాదులు ప్రారంభమైనవి కాబట్టి దేవుని కొరకు నిలబడవలసి వస్తే నిలబడాలి. ఆ సమయంలో దేవుని కొరకు వదులుకోవలసి వస్తే వదులుకోవటమే. నీకు పరలోకం కావాలా, ఈ లోకంలో ఉద్యోగం కావాలంటే ఏమని చెప్తారు? నిజం చెప్పండి, ఏం చెప్తారు? పరలోకమేనా? ఏం కావాలి? అమ్మ నీకు ఇక్కడ ఫ్లాట్ కావాలా, అక్కడ ఫ్లాట్ కావాలి. ఎంత మూర్ఖులంటే చంద్రమండలం మీద కూడా ఫ్లాట్ కొనుక్కుంటున్నారు. అంత మూర్ఖులు. ఆడకు ఎవడు పోతాడు ఆడికి చంద్రమండలం మీద? ఆడకు పోయి ఉంటాడంట. ఏం వేసుకొని వెళ్తాడు? ఇటు ర్యాకెట్ వేసుకొని వెళ్తాడు. ఇది ఏమన్నా బుల్లెట్టా వెళ్ళటానికి? పోనీ మన కోసం ఏమైనా బుల్లెట్ వేసుకొని వస్తారా? ఎవడు వేసుకొని వస్తారు? ర్యాకెట్ మన ఇంటి పక్కన దిగిద్దా? ఎక్కడికొద్దా? లేకపోతే మన పైన మేడ మీద పెట్టుకున్నాడు, గబగబ వెళ్ళి స్టార్ట్ చేసి ఏదో సినిమాలో చెప్పినట్లు ఇటు బటన్ నొక్కగానే వెనక తరంలోకి వెళ్ళేటట్టు, లేదా ముందు తరంలోకి వెళ్ళేటట్టు ఏమన్నా వస్తుందా? ఏమిరా, ఎక్కడికి వెళ్ళాం? ఫ్లాట్ కావాలా, పరలోకం కావాలంటే ఏం చెబుతావు రేపుకా? నువ్వు పరలోకమే కావాలా? రేపుకాకి పరలోకమే కావాలంట. దేవునికి స్తోత్రం చూద్దాం. ఫ్లాటేగా, ఫ్లాట్ వద్దంట. ఇక్కడ చూద్దాం, రేపు వస్తారులే. ఫ్లాట్ కావాలా, పరలోకం కావాలా అని అడుగుతారు. ఏం కావాలని చెబుతాం? ఏమండి చంద్ర గారు? వాళ్ళందరి పక్షం నువ్వు చెప్పినట్టున్నావు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. అంతే, దేవునికి స్తోత్రం చూద్దాం. అసలే ఫ్లాట్ పోయేటట్టుంది అంటుంది ఈ మధ్యకాలంలో. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇది మనం చెప్పుకోవడానికే సరిపోతున్నట్టుంది. ఆ సమయం వస్తే వదులుకోవడానికైనా సిద్ధపడాలి. ఇది విశ్వాస జీవితం. ఇప్పుడు అంత స్థలం ఉంచుకొని, అంత ఇదే ఉంచుకొని నోవాహును వాళ్ళకి రాంటి ఇదంతా ఇది ఆడ బాగొట్టుకోమంటాం అనలేదుగా. గబగబా అందరూ లోనకి వెళ్ళిపోయారు. లోనకి వెళ్తేనే రక్షణ వచ్చింది. లేదులే అయ్యా, ఇక్కడ ఉంటే ఉందలే కానీ ఇదంతా మా ఇల్లు కట్టుకున్నాము, కుటుంబం కట్టుకున్నాం, ఇవన్నీ ఉన్నాయి, వదిలిపెట్టరావు. నువ్వన్నా మాట్లాడితే మరి ఇక్కడ నువ్వు చెప్పావు కదా అన్నావు అనుకోండి, సరే ఇక్కడే ఉండరా అంటాడు. వాళ్ళలోకి వెళ్ళకపోతే ఏమైంది? అందరూ వాళ్ళతో పాటు నశించిపోయేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి 2 వచనాలలో విశ్వాసులను గురించి మాట్లాడాడు.
ఇక 4వ వచనం దగ్గరికి వద్దాం. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. మాకు ప్రభువు, మాకు యజమాని ఎవడు? ప్రభువు అంటే యజమాని అని అర్థం. ప్రభువు అంటే రాజు అని అర్థం. మాకు ప్రభు ఎవడు? మాకు అధిపతి ఎవరు? మాకు చెప్పేవాడెవడు? మాకు పెద్ద ఎవడు? మాకు మేమే పెద్దలం. ఏంటండి? మాకు మేమే పెద్దలం. మేము ఒకళ్ళు చెప్తే మేము వినం. నువ్వు చెబితే వినే స్థితిలో మేము లేము. దేవుని వాక్యం నేను చెప్తే వినే స్థితిలో ఉన్నారా? ఏది అందరూ సైలెంట్గా ఉన్నారు? మాకు ప్రభు ఎవడండి? మాకెవడు ప్రభు? మాకు యజమాని ఎవడు? ఈ విధంగా తమ మీద దేవుని ప్రభుత్వాన్ని, దేవుని పరిపాలనను తృణీకరిస్తూ ఉన్న ప్రజలు కనబడతా ఉన్నారు. దేవుని ప్రభుత్వాన్ని, దేవుని పరిపాలనను, అంటే దేవుని వాక్యం మాకు అక్కరలేదు, దేవుని వాక్యము మన మీద ఏలుబడి చేయాలి. నేను వాక్యము మాత్రమే బోధిస్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదానినే మీకు బోధిస్తున్నాను. వ్యతిరేకమైనది లేకపోతే ఇంకొకటి కల్పించి చెబుతున్న మాటలు కావివి. దేవుని ప్రభుత్వాన్ని, దేవుని పరిపాలనను తృణీకరిస్తే, అలా తృణీకరించటమే వాడు చెడుతనానికి మూలం అన్నమాట. అది దేవుని పాలనకు తలవగ్గని వారు సాతాను వశములోకి వెళ్ళిపోతారు. అది అసలు విషయం. దేవుని మాటకు తొలవగ్గని వారు, దేవుని పాలనకు తలవగ్గని వారు సాతాను వశములోనికి వెళ్ళిపోతారు. సాతాను వశమే, ఇక తిరుగులేదు. దేవుని మాటకు ఏశావుకి ఏమని చెప్పాడు? నీ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోమన్నాడు. ఈయనేం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? ఏశావు తృణీకరించాడు. నాకు అక్కర్లేవా దాన్ని ఉడిది అనుకున్నాడు. చిక్కుడుగాయల కూరతో భోజనం చేశాడంటమ్మా. ఆ భోజనానికి దేవుని పరిపాలన, దేవుడిచ్చిన దాన్ని కాదనుకొని బ్రతికాడు. చివరికి కన్నీళ్లు విడిచిన దేవుని ఆశీర్వాదం పొందగోరలేదు. అలాంటి భ్రష్టుడు అన్న మాటను మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో దేవుని పాలనకు, అంటే దేవుని వాక్యం ఏదైతే బోధిస్తుందో, ఈ విధంగా ఉందా, మనం అదే విధంగా నడవాలి మనం. అందుకే ప్రభువు చెప్పిన మాట మనం అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం మధ్యలో ఏంటో తెలుసా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. పిలువబడతారు, అందరూ వస్తారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. దేవుని రాజ్యంలో ఏర్పరచబడేది కొందరే. మరి ఏర్పరచబడిన వారి జాబితాలో నువ్వు ఉన్నావా అన్న ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. సాతాను వశంలోకి, అంటే వాయుమండల అధిపతి, అంటే అవిధేయులైన వారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యంలో చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 2వ వాక్యం. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి, అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడుపు నడుచుకొంటిరి. మునుపు ఏ విధంగా నడుచుకున్నారు? ఈ ప్రపంచ ధర్మం, ఈ లోకం పద్ధతి, ఈ లోక ఆచారం, దాని ప్రకారం నడుచుకున్నారు. కానీ ఇప్పుడు అలా వద్దు. మీరు దేవునికి వేరే బ్రతకాలి, ఈ లోకానికి వేరే బ్రతకండి. ఈ లోకమునకు దేవుని పరిపాలన కింద మీరు రండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, దేవుని శ్రేష్టమైన
దానిని స్వతంత్రించుకోండి. వాయుమండల అధిపతి అంటే అవిధేయులైన వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం విధేయత కలిగి దేవునికి లోబడదాం. మునుపు మీరు నడుచుకున్న రీతి ఏ విధంగా ఉందో, కానీ ఇప్పుడు నడుచుకోవాల్సిన రీతి ఏ విధంగా ఉండాలో, దేవుని పరిపాలన కిందకి రావాలి అని. దేవుని పరిపాలన. చాలామందిని సాతానుగాడు ఏం ఉంటాడంటే అనేక విధాలుగా ఇబ్బంది పెడతా ఉంటాడు, అనేక విధములైన పోరాటాలు తీసుకొస్తూ ఉంటాడు. పేతురు తన పత్రికలో రాస్తాడు. పేతురు 2వ పత్రిక ముగింపుకు వచ్చేసాను. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం 9-10. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశను కలిగి, అంటే భ్రష్టమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనొచ్చు ప్రభుత్వమునంటే దేవుని మాటలను, దేవుని ప్రభుత్వాన్ని నిరాకరించచ్చు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. చూడండి, ఇక్కడ మలినమైన దురాశలు భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా, ఇక్కడ శోధన అంటే విషమ పరీక్షలన్నిటిలో నుండి, ఇక్కడ శోధన అంటే విషమ పరీక్షలు, గడ్డు పరీక్షలు, కఠినమైన పరీక్షలు, వీటన్నిటిలో నుండి ప్రభువు తప్పిస్తాడు. ఆయన సమర్థుడు. అయితే దేవుని ప్రభుత్వాన్ని, దేవుని మాటను నిరాకరిస్తూ ఉండేవారి గతి ఏ విధంగా ఉంటుందో, అందుకే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం పేతురు పత్రిక వెనకే ఉంటుంది చూడండి. 1వ అధ్యాయం 2-4 వచ్చిన సోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. చాలండి. విశ్వాసమునకు కలుగు పరీక్ష దేవునిలోనికి వస్తూ ఉన్నప్పుడు, ముందుకు వస్తూ ఉన్న అనేకమైన పరీక్షలు కుటుంబములో ఎదుర్కోవాలి. అనేకమైన విషమ పరీక్షలు, శోధనలు మన జీవితంలో ఎదుర్కోవాలి. సమాజంలో నుండి ఎదుర్కోవాలి. లోక సంబంధమైన వాటి నుండి ఎదుర్కోవాలి. అయితే ఈ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే దేవునిలోను కొనసాగుతున్నావా, కొనసాగింపు లేకుండా ఉందా ఈ పరీక్ష. ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందము అని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అంటే మన జీవితంలో కలుగుతూ ఉన్న ప్రతి శోధనను మీరు రిసీవ్ చేసుకోండి. ఇది మాట చెప్తుంది. దేవుడు శోధన నుంచి తప్పించడానికి సమర్థుడు అయినప్పటికీ కూడా మన విశ్వాసమునకు కలుగు పరీక్ష, మనం ముందుకు వెళుతున్నప్పుడు విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే నువ్వు దేవుని బిడ్డగా ముందుకు వెళ్తావా, లోక సంబంధంగా నిలబడతావా? దేవునిని బట్టి నువ్వు అనుభవిస్తూ ముందుకు వెళ్తావా, కాదు లోకస్తుడిగా నిలబడి నువ్వు దాని మీద పోరాడతావా? అటు ఇటు. కాబట్టి కొన్ని విషయాలు ఏ విధంగా ఉంటాయంటే, మనము విశ్వాసమునకు, మన జీవితంలో మన విశ్వాసమునకు కలుగు పరీక్ష. కొన్ని పరీక్షలు ఉంటాయి. వాళ్ళు ఒక మాట అన్నారు, వీళ్ళు ఒక మాట అన్నారు. అసలు ఇంత ఇవాళ ఎందుకు ప్రార్థనకు వస్తున్నా, నాకేం జరగట్లేదు, పక్కకు తొలగిపోతాం. కానీ ప్రార్థనకు వస్తూ విశ్వాసమునకు కలుగు పరీక్ష, ఇలా పరీక్ష కలుగుతూ ఉన్నప్పుడు ఆనందంతో ముందుకు వెళ్ళాలి. ఆనందంతో మనం ముందుకు వెళ్ళాలి.
మీకు అర్థం కాదు ఈ విషయాలు, ప్రార్థన చేసేవాళ్ళకి అర్థమవుతాయి, వాక్యం ప్రకారంగా నడిచేవారికి అర్థమవుతాయి. లోక సంబంధమైన ఆశీర్వాదాల ప్రార్థన అంటే ప్రార్థన చేస్తే ఏదో జరిగిపోయింది, ప్రార్థన చేస్తే ఏదో పొందుకున్నాం, ప్రార్థన చేస్తే ఏదో దొరికింది, ప్రార్థన చేస్తే ఇదైపోయింది. అవును, ఈ ప్రార్థన చేస్తే దొరికింది, ఇంతవరకే ఉంటుంది. కానీ ఇవేమి లేనప్పుడు ప్రభువులో ఎంత నమ్మకంగా మనం ఉండాలి. ఆహారం లేనప్పుడు ఒంటరిగా ఉండి ఏలియా ఎక్కడ బదిరి వృక్షం దగ్గర కూర్చొని ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. కొన్ని సందర్భాలు ఆ విధంగా కలుగుతాయి, పరిస్థితులు వస్తాయి. విశ్వాసమునకు కలుగుపరి ఒక ఉదాహరణ, ఒక సిమ్టమ్ మీకు చూపిస్తాను, చెప్తాను. ఒక సంఘటన ఆధారంగా, మొన్న ఎక్కడి దాకా ఎందుకంటే యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ వాళ్ళు ఆ యొక్క జలాలను మూసివేశారు. మనకు ఆయిల్, ఆ క్రూడ్ ఆయిల్ ఏది రావడానికి ఇబ్బంది అయింది. పెట్రోల్ బంకులు ఏమైనా మన ఇండియాలో మూతేశారు. డీజిల్ అయితే దొరకను కూడా దొరకలా, కొన్ని బంకులు మూతేశారు, లేదు అని చెప్తున్నారు. పెట్రోల్ బంకు 1 లీటర్ కొట్టించి వెళ్ళిపోతున్నారు, ఎవరికైనా 1 లీటర్ అంతే. అది కూడా 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ దూరంలో ఉండి చిన్న చిన్న కదులుకుంటా. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, 4 గంటలకు వచ్చాడంట మధ్యాహ్నం, రాత్రి 12 దాటిందంట, 1 లీటర్ పెట్రోల్ దొరకల. కొట్టకలాడాం. సరే, మొత్తానికి అది లేదు ఇది లేదని సిద్ధం చేసుకున్నాం. డీజిలే, పెట్రోలే, ఎవరి ఛానల్ వాళ్ళు ఉపయోగించుకొని చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత పెట్రోల్ వదిలాము, పర్లేదు మనకి ఇబ్బంది లేదు అనేసరికి అమ్మయ్య అని పీల్చుకున్నారు. ఆ వారం రోజులు ఆ పెట్రోల్ గోల తగులుతూనే ఉంది. ఇప్పుడు పెట్రోల్ ఆగిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఆగలేదులేండి, పెట్రోల్ అయిపోయిందను. నీ ఉద్యోగానికి ఎలా వెళ్తావు? పెట్రోల్ ఆగిపోయింది, కారులు నడవట్లేదు, బస్సులు నడవట్లేదు, ఆటోలు నడవట్లేదు. ఎలా వింటున్నారా? ఎలా? పెట్రోల్ కరువు వచ్చింది, ప్రయాణాలు తగ్గిపోయినాయి. ఇప్పుడున్న ధాన్యం, ఉన్న స్టాక్ ఉంది. మనకి ఏదైనా కానీ రవాణా సౌకర్యం ఉంటేనే పాల పదార్థాలు, రవాణా సౌకర్యం ఉంటేనే కూరగాయలు, రవాణా సౌకర్యం ఉంటేనే ఆహార పదార్థాలు. రవాణా ఆగిపోయింది అనుకోండి, వీడి దగ్గర ఉన్న బియ్యం 1500 రూపాయలు కట్టానంటే 2000 చేస్తాడు, కొంటాం. 3000 చేస్తాడు, కొంటాం. బియ్యం కట్ట 5000 అన్నాడు అనుకోండి, 25 కేజీలు కొంటామా? ప్రభుత్వం మీద ఏం చేస్తారు? అయ్యా మాకు ధాన్యం కావాలి. మళ్ళీ 25 కేజీలు గట్ట 10,000 అయినా కానీ డబ్బులు ఉండాలిగా, పేదవాడికి పని చేసుకుంటేనే. మొత్తం ఆగిపోయింది పరిస్థితి, కరువు అనేది వచ్చింది. ఇప్పుడు ఎలా పరిస్థితులు ఏంటి? అన్నీ మూసుకొని పోయి ఉన్నాయి, అన్ని ద్వారాలు క్లోజ్ అయిపోయినాయి. పరిస్థితి ఏంటి? అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం, ఆహారం లేదు. ఇక ప్రభుత్వం దిగి వస్తుంది. నీకు ఇదిగో రిప్కా, మీ ఇంట్లో ఎవరున్నారు? అయ్యా నా కార్డు, మీకు ఒక 5 కేజీలు, మీకు ఒక 5 కేజీలు, మీకు ఒక 5 కేజీలు, ఇంకో మీకు ఒక 10 కేజీలు, అలా వరుసగా ప్రభుత్వం దిగి వస్తుంది, ఉన్నట్టుండి ఇస్తాం. ఈ దేశంలో మనకు క్రైస్తవుల వలన ఎలాంటి మేలు జరగలేదు, ఇవ్వటానికి లేదని ప్రభుత్వం జీవో మొత్తం రద్దు చేయబడి వెంటనే క్రైస్తవులకు ఇవ్వకూడదని వచ్చింది. అప్పుడు ఎలా? కరువేగా, మనకు పెట్రోల్ ఉండదు, ఆహారం ఉండదు, ఏముండదు. ఇవన్నీ ఆగిపోయినాయి, రవాణా సౌకర్యాలు ఆగిపోయినాయి. కరెంటు వాడుకుంటున్నాం, కరెంటు కట్టలేదు, బిల్లు కట్ చేస్తాడు, వాడుకోవటానికి లేదు.
కరెంట్ ఉండదు, ఆహారం ఉండదు, ఏమన్నా. ఇప్పుడు వరకు నిన్ను నమ్ముకున్నందుకు మాకు ఇచ్చిన శాస్తి మాకు బాగా జరిగింది. నేను నమ్ముకున్నందుకు ఆ పరలోకం ఎవ్వడు చూడలా. ఆయన ఏదో చెప్పాడు, బ్రతికున్నంత కాలం పరలోకం ఉంది అని చెప్పి మమ్మల్ని భ్రమలోకి నెట్టి మా దగ్గర అంతా దోచుకొని తిన్నారని పాస్టర్ గారుల మీద పడతారు. ఇప్పుడు ఏం చేయాలి? దోచుకొని తిన్నారని పడతారు. ఇక లేదు, మీకేం చేసింది ఇప్పుడు ప్రభుత్వం? బియ్యం ఇవ్వాలి, అన్నీ ఆగిపోతాయి. ప్రభువులో కొనసాగాల, ప్రభు లేకుండా బియ్యం తెచ్చుకోవాలా? ఇప్పుడు ఫ్లాట్ కావాలా, పరలోకం కావాలంటే మాకు వద్దు, ఫ్లాట్ వద్దు, పరలోకం కావాలి, ఉన్నది జాలే అని చెప్తావు. ఇప్పుడు మరి ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏం కావాలి చెప్పండి? విశ్వాసులు గతించిపోతున్నారు శోధనకు, విశ్వాసులు బలహీనతకు గతించిపోతా ఉన్నారు, రోగమునకు గతించిపోతున్నారు, పరిస్థితులను బట్టి గతించిపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనం గతించిపోయే వారంగా కాదు, క్రీస్తులో నిలబడగలిగిన వారముగా, ప్రతి పరిస్థితి అన్నిటిలో కూడా దేవుని మీద ఆధారపడిన వారుగా, ఇలాంటి పరిస్థితులన్నిటిలో దేవుడు చూచినప్పుడు నోవాహు కనపడ్డాడు. మరి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఇదొక సూచన మనకి. అమెరికా ఇరాన్ యుద్ధం భయంకరం జరుగుతూ ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ దేశం భయంకరంగా జరుగుతూ ఉంది. పక్కన లెబనాను, జోర్డాన్ మీద యుద్ధం జరిగింది. మొన్నటిదాకా గాజాని మట్టం చేసి పడేశారు. ఆర్థిక సంక్షోభం, పరిస్థితులు తలకిందులవుతూ ఉన్నాయి, ప్రభుత్వాలు పతనం కాబోతూ ఉన్నాయి. ఎప్పుడైతే బలహీనపరచబడుతుందో వెంటనే ఇతర దేశం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవటానికి, ఆ దేశం మీద ఆధిపత్యం చెలాయించడానికి వెంటనే ఇంకొక దేశం దీని మీద యుద్ధం చేయటాన్ని ప్రకటించి, మేము చెప్పినట్టు వింటేనే నీ లావాదేవీలు జరుగుతాయి, లేకపోతే లేదు. యుద్ధం. అందుకే జనముల మీద జనం, రాజ్యం మీదకి రాజ్యం, భూకంపాలు, కరువులు, కాటకాలు, విపత్తులు, ఇవన్నీ ప్రభు రాబోతున్నాడు. మనం సంపాదించిన ఉద్యోగము, ఆస్తి, అంతస్తు ఏది కూడా మన వెంట రాదు, మనం నిర్మించుకున్నది ఏది రాదు. కానీ పరలోకంలో మనం నిర్మించుకున్న ఇల్లు మాత్రమే ఉంటుంది. అందుకనే నరులలో, సంఘాలలో, కుటుంబాలలో, సమాజములో విశ్వాసులు గతించిపోకూడదు, నిలబడాలి. నీ కుటుంబం కొరకు నువ్వు నిలబడాలి, సంఘం కొరకు నిలబడాలి. ప్రభువు రాబోతూ ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు. 2 విషయాలు తండ్రి. సంఘములో సేవకుడు ఒంటరిగా నిలబడవలసిన పరిస్థితి అని, కుటుంబంలో ఒంటరిగా నిలబడవలసిన పరిస్థితులు వస్తాయని దేవుడు చూస్తున్నాడు. నువ్వు చూస్తున్నావని మేము జ్ఞాపకం చేసుకున్నాం. 2వ భాగంగా తండ్రి, మాకు యజమాని ఎవడని నీ ప్రభుత్వాన్ని, నీ మాటల్ని తృణీకరించి సాతాను వశములోకి వెళ్ళి భయంకరమైన పరిస్థితులకు పడిపోతున్న మనుషులు ఉన్నారు. అలా ఉండకూడదు అని మీరు మాట్లాడారు. నువ్వు రాబోతూ ఉన్నావు. దేశమంతా అల్లకొల్లాలుగా ఉంది. రాజకీయ పరిస్థితులు, మతపరమైన పరిస్థితులు, ప్రపంచం యుద్ధ వాతావరణమైన పరిస్థితులు ఎన్ని కలిగి ఉన్నా, నేను రాబోతున్నాను. నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకో, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని నిలబెట్టుకొని మీరు మాట్లాడిన నీ కృపకై నీకు వందనాలు. ఈ విత్తబడిన మాటలు బిడ్డలకు
ఆశీర్వాదకరంగా ఉంచండి, ధైర్యంగా ఉంచండి. విశ్వాసములో కొనసాగటానికి నీ కృపను అనుగ్రహించండి. నీ హస్తము తోడుగా ఉంచి విశ్వాస జీవితములో ముందుకు సాగుతూ లోకానికి వేరై నిన్ను కలిగి విశ్వాసహీనులుగా కాకుండా, విశ్వాస భ్రష్టులుగా కాకుండా, సంఘము విశ్వాసములో అత్యధికమైన ఆశీర్వాదం నువ్వు అనుగ్రహించే శ్రేష్టతలోనికి నడిపించబడటానికి నీ కృప దయచేయండి. ఈ మాటలు దీవెనగా ఉంచమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.